హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం దొంగ చుట్టం అనే ఒక కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది జయ గారు. పిల్లిపురంలోని విఠల్కు సావిత్రితో కొత్తగా పెళ్ళైంది. సావిత్రి ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల, పైగా ఆ కుటుంబంలో ఒక్కగానొక్క ఆడపిల్ల. చిన్నప్పటి నుంచి ఆమె తల్లి ఇది తాతయ్య ముద్ద, ఇది నాయనమ్మ ముద్ద అంటూ ఇంటిల్లిపాది పేర్ల మీద కూరి కూరి తినిపిస్తూ ఉండేది. దాంతో సావిత్రి మంచి తిండి పుష్టి ఉన్న అమ్మాయిగా తయారైంది. పెళ్లి కాకముందు విఠలు స్వయంగా వంట చేసుకునేవాడు. సావిత్రి కాపురానికి రాగానే అతను ఆమెకు వంటింట్లో ఏవి ఎక్కడున్నాయో చూపించి, ఈ చిన్న రాగి లోటా బియ్యం వండుకుంటే నాకు ఒక పూటకు సరిపోయేది, ఈ రోజు నుంచి దీంతో 2 కొలతలు పోయి అంటూ ఆమెకు బియ్యం డబ్బాలో ఉన్న లోటా చూపించాడు. అలాగేనండి అన్నది సావిత్రి. వారం రోజులు గడిచినాయి. రాత్రి పడుకోబోయే ముందు తిండి లేకపోవడంతో సావిత్రి నిద్ర పట్టక నానా అవస్థపడి 8వ రోజు అర్ధరాత్రి వేళ భర్త గాఢ నిద్రలో ఉన్నాడనుకొని రూఢీపరుచుకొని వంటగదిలోనికి వెళ్ళింది. అక్కడ ఒక మూలగా ఉన్న 2 కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి పాలతో బియ్యం పాయసం చేసుకుని తృప్తిగా తిన్నది. ఆ రోజు మొదలు సావిత్రి ప్రతిరోజు అర్ధరాత్రి లేచి వంటింట్లో తనకు కావలసినవి చేసుకుని రహస్యంగా తింటుండేది. ఒకరోజు రాత్రి ఆమె పొంగలి చేసుకుని గిన్నెడు పొంగలు విస్తరాకులో గుమ్మరించింది. తర్వాత పొంగలి చల్లారేలోగా పాత్రలు కడిగి తెచ్చుకోవచ్చని పెరట్లో బావి దగ్గరకు వెళ్ళింది. ఆమె పాత్రలు కడిగి వంటింట్లోనికి తిరిగి వస్తూనే అక్కడ తచ్చాడుతున్న మనిషిని చూసి కెవ్వుమన్నది. నేను పరమ భయంకరుడైన దొంగను, మరోసారి అరిచావో పీక నొక్కేయగలను అంటూ హెచ్చరించాడు దొంగ. ఈ హడావుడికి పక్క గదిలో నిద్రపోతున్న విఠల్కు నిద్రాభంగమై, సావిత్రి ఎవరక్కడా, ఏవో మాటలు వినబడుతున్నాయి అని కేకపెట్టాడు. భర్త లేచి వస్తే తన దొంగ తిండి బయటపడుతుందనే భయంతో సావిత్రి లేని ధైర్యం తెచ్చుకొని దొంగతో, అదిగో మా ఆయన వస్తున్నాడు, ఆయన చూపులకు అలా ఉంటాడు, కానీ కోపం వచ్చిందో నీ తల గోటితో గిల్లి నీ చేతుల్లో పెట్టగలడు, బీరాలు పోగా విస్తరాకు ముందు కూర్చో కుదురుగా అంటూ పీటకేసి గుడ్లురిమింది. ఈ పరిణామానికి దొంగ నివ్వెరబోతూ చప్పున విస్తర ముందు కూర్చున్నాడు. అంతలో విఠలుడు గదిలోనికి వచ్చాడు. సావిత్రి అతడితో, మా దగ్గర చుట్టాలబ్బాయి, వరుసకు నాకు తమ్ముడవుతాడు, ఏదో పని మీద పట్నం వెళ్తున్నాడట అన్నది. ఆ మాటలకు దొంగ తేరుకొని, నమస్కారం బావగారు, ఆ కాలంలో ఊరి పక్కన ఏరు పొంగడంతో నేను అక్క పెళ్ళికి రాలేకపోయాను, పొద్దుపోయింది, వద్దంటున్న అక్క వినిపించుకోకుండా పొంగల్ చేసింది అన్నాడు. ఇంతలో వీరి తలుపు చప్పుడైంది. విఠలు వెళ్ళి తలుపు తీశాడు. 2 రక్షక భటులు అతడితో, ఒక దొంగను తరుముతూ ఇటు వచ్చాం, మీ ఇంట్లో దీపం వెలుగు చూసి తలుపు తట్టామన్నారు. దానికి విఠలుడు, ఇటుకేసి ఏ దొంగ రాలేదు, రాక వచ్చిన మన బావమరితో అతడి అక్క ఏదో పిచ్చాపట్టి మాట్లాడుతుంది అన్నాడు. రక్షక భటులు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన భర్తతో సావిత్రి, మా తమ్ముడు మిమ్మల్ని చూడడం కాబట్టి ఇప్పుడే బయలుదేరి తెల్లవారేసరికి పట్నం చేరతాడట అన్నది. అయితే విఠలుడు అందుకు ఒప్పుకోక, ఇంకా నయం, రాక నీ వైపు చుట్టం వస్తే అర్ధరాత్రి వేళ సాగనంపుతావా, నీ తమ్ముడికి ముందు గదిలో మంచం వెయ్యి, ప్రయాణం సంగతి తెల్లారక చూడొచ్చు అన్నాడు. వీధి లేక దొంగకు వీధి గదిలో మంచం వేసి సావిత్రి వాడితో, అప్పుల వాళ్ళన్నా దొంగలన్నా మా ఆయనకు బొత్తిగా పడదు, వాళ్ళు కంటపడగానే కత్తిపీట చేతికి తీసుకుంటాడు, నిన్ను మా ఆయన నుంచి నేను కాపాడితే రక్షక భటుల నుంచి నిన్ను మా ఆయన కాపాడాడు, ఆ కృతజ్ఞతో ఇక ఈ ఇంట ఏదైనా దొంగిలించాలని ప్రయత్నించకు, మేం పడుకోగానే చిన్నగా వీధి తలుపు తెరుచుకొని వెళ్ళిపో, తెల్లారాక ఏడి నీ తమ్ముడు అని మా ఆయన అడిగితే ఏదో సర్ది చెప్పుకుంటాను అని తన గదిలోనికి వెళ్ళిపోయింది. అయితే తెల్లవారుజాము దాకా ఆమెకు నిద్ర పట్టలేదు. మళ్ళీ మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది. విఠలు ఇంకా నిద్రలోనే ఉన్నాడు. చప్పున లేచి వీధి గదిలోనికి వచ్చిన ఆమె దొంగ మంచం ఖాళీగా ఉండడం చూసి తేలిగ్గా నిట్టూర్చింది. తిరిగి వెళ్ళబోతూ ఏదో అనుమానం వచ్చి పెట్టెలున్న గదిలోనికి తొంగి చూసి కెవ్వుమంది. ఆ గదంతా చిందరవందరగా ఉంది. పెట్టెలో ఉన్న ఆమె పట్టు చీరలు, నగలు లేవు. ఆమె కేకలకు పరిగెత్తుకుంటొచ్చాడు విఠలుడు. ఆ దొంగ మన ఇల్లంతా దోచేశాడండి అన్నది సావిత్రి కళ్ళనీళ్లతో. దొంగ ఎక్కడా అన్నాడు విఠలుడు. రాత్రి వచ్చింది మా చుట్టం కాదండి, వాడొక దొంగ అన్నది సావిత్రి కళ్ళనీళ్లతో. మరి దొంగను తమ్ముడంటూ చెప్పావెందుకు అని కోపంగా అడిగాడు విఠలుడు. అప్పుడు సావిత్రి తను రాత్రివేళ రహస్యంగా వండుకు తినే సంగతి అతడికి చెప్పి, మీకు తెలియకుండా ఇలాంటి పనులు చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అన్నది. విఠలుడు నవ్వి, ముందు కళ్ళు తుడుచుకో, నీ నగలు చీరలు ఎక్కడికి పోలేదు, దొంగ రాసి పెట్టిపోయిన ఉత్తరం చదువు అంటూ సావిత్రికి ఒక కాగితం ఇచ్చాడు. అందులో దొంగ ఇలా రాశాడు, నేను మంచి ఉద్యోగం దొరకలేదన్న కసితో చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం అవమానంగా భావించి మొట్టమొదటిసారిగా ఈరోజే దొంగతనానికి బయలుదేరాను.
అయితే రక్షక భటుల్ని చూడగానే ఏ నేరం చేయకపోయినా మనసులో అపరాధ భావం ఉండడం వల్లనేమో పరిగెత్తి మీ ఇంట్లో దూరాను. అక్క క్షమించాలి, తన దొంగ తిండి బయటపడకుండా ఉండేందుకు దొంగను చుట్టరికంగా పరిచయం చేసింది. ఆ దొంగను ఇంట్లో ఉండమనడమే కాకుండా రక్షక భటులతో కూడా మీరు అబద్ధం చెప్పేలా చేసింది. అక్క తను చేసిన చిన్న దొంగ పనికి ఇన్ని అవస్థలు పడవలసి వచ్చింది. ఇక నిజమైన దొంగ పట్టుబడకుండా తిరగాలంటే ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాలో, ఎన్ని నేరాలు చేయాలో అని భయం వేసింది. దొంగ బతుకులో మనశ్శాంతి అనేది ఉండదని అర్థమైంది. కష్టపడి ఏ కొద్దిగా సంపాదించుకున్నా గౌరవంగా తృప్తిగా బతకవచ్చునన్న సత్యం తెలిసి వచ్చింది. నాలో మార్పు తెచ్చిన అక్కలో మార్పు రావాలని ఈ ఉత్తరం. సావిత్రి ఉత్తరం చదివి కళ్ళు తుడుచుకుంటూ, మీకు తెలియకుండా ఇన్నాళ్ళు ఎంత అవివేకంగా ప్రవర్తించానండి, నన్ను క్షమిస్తారుగా అన్నది. క్షమించడమా ఎందుకు అంటూ విఠలుడు సావిత్రి చేతిలోని ఉత్తరం తీసుకొని, ఇందులో క్షమించవలసింది ఏదీ లేదు, నీ పుట్టింటి అలవాటే ఇక్కడ కొనసాగించు. నీ నగలు చీరలు అన్నీ వసార గదిలో దాచాను. పొద్దున నీకంటే ముందు లేవడం వల్ల నీ దొంగ చుట్టం రాసిపోయిన ఉత్తరం నా కంట పడింది. నువ్వు వచ్చిన రోజునే నీ తిండి పుష్టి సంగతి ఆవకాయ జాడీలు అటక మీద పెడుతూ 5-6 లోటాల బియ్యం నువ్వు వండడం చూసి గ్రహించాను. ఇంకా దాపరికం ఎందుకు? నువ్వు వండుకు తినే వంటకాలు మధ్య మధ్య నాకు రుచి చూపిస్తూ ఉండు, సంతోషిస్తాను అన్నాడు. జరిగిన దానికి భర్త తనను తప్పు పట్టకపోగా ఎంతో ప్రేమాభిమానాలు చూపినందుకు సావిత్రి పరమానందం చెందింది. ఇది అండి దొంగ చుట్టం యొక్క కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.